హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ఫాస్ హోమ్. ఈరోజు చింతపండుతో పులిహోర పులుసు చూద్దామండి. చింతపండు పులుసు, ఉప్పు మిరపకాయలు, కరివేపాకు, వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండి. ఒక బాండలీలో దబర్లో నూనె పోసి ఆవాలు వేయాలండి. ఆవాలు బాగా చిటపట అయిన తర్వాత ఉప్పు మిరపకాయలు వేయాలండి. బాగా ఎర్రగా వేయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయాలి. బాగా కలపాలండి. అవి బాగా ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసేసి బాగా ఎర్రగా దూరగా వేయించాలి. వేగిన తర్వాత పసుపు పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయాలండి. వేసి బాగా కలిపెట్టాలండి. పులుసు బాగా తాలింపుని కలబెట్టాలండి. కలిసిన తర్వాత తాలింపు మొత్తము చింతపండు పులుసు వేయాలండి. బాగా వేగుతున్నాయి కదా, వేగిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. ఇప్పుడు బాగా వేసిన తర్వాత బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టాలండి. ఇంకా దింపేటప్పుడు నిమ్మకాయ వేయాలి. దీంట్లో నేను తీయలేదండి. ఇట్లా దింపేసి రేపు మార్నింగ్ మళ్ళీ వీడియో